నమస్తే ఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. సర్వేపల్లి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న మంత్రి కాకాణి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు. సోమిరెడ్డి వైసీపీ అభిమానులను బ్రతిమలాడి టీడీపీ కండువా కప్పుతున్నారంటూ వ్యాఖ్యలు. నెల్లూరుకు విచ్చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అక్రమాలు అవినీతి ప్రభుత్వానికి 2 నెలలే అంటూ వ్యాఖ్యలు. ప్రత్యేక హోదాకు సమానమైన సహకారం ప్యాకేజీతో అందిందని వెల్లడి. నియోజకవర్గంలో తన బలాన్ని చూపుకునేందుకై పసుపులెట్టి భారీ సభ. ధనం మద్యం ఆశ చూపి తీసుకువచ్చిన సభలో నిలువని జనం. తుస్సుమన్న పసుపులెట్టి బల ప్రదర్శన. పక్కున నవ్వుతున్న పలు పార్టీలు. అభివృద్ధి సంక్షేమ పథకాలే కాక ఆధ్యాత్మిక చింతనను పెంపొందించేలా ఆలయాల నిర్మాణానికి కూడా తిరుమల తిరుపతి దేవస్థాన నిధుల సహకారంతో ప్రత్యేక చొరవ చూపుతున్న ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రమేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండలం విరుగురు గ్రామంలో పర్యటించిన ఆయన సీతారామాంజనేయ స్వామి ఆలయాన్ని ప్రారంభించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి మరో రామాలయానికి శంకుస్థాపన గావించారు. గత ప్రభుత్వాల వలె కాకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలు ఏ కార్యక్రమాన్ని కోరినా తక్షణమే వాటికి నిధులు మంజూరుకు చర్యలు చేపడుతూ శరవేగంగా పనులను సైతం పూర్తి చేస్తున్నామని వెల్లడించారు. అనేక కాలనీలలో ఆర్థిక స్తోమత లేని కారణంగా ఆలయాలు నిర్మించుకోలేకపోతున్న పరిస్థితిని టీటీడీ చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, తాము సమస్యను తెలిపిన వెంటనే సానుకూలంగా స్పందించడమే కాక టీటీడీ నిధులను కూడా మంజూరు చేయడం ఎంతో అభినందనీయమన్నారు. ఇంతలా ఆలయాల నిర్మాణానికి కూడా వెనుకంజ వేయకుండా ముందుకు సాగుతున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై శ్రీరామచంద్రుని ఆశీస్సులతో పాటు ప్రజా దీవెనలు కూడా మెండుగా కలగాలని ఆయన ఆకాంక్షించారు. గ్రామానికి సంబంధించి 50 లక్షల రూపాయలతో తలపెట్టినటువంటి సీతారాముల దేవస్థానానికి ఈరోజు మనం శంకుస్థాపన చేశాం. అదేవిధంగా ఇసుకపాలెంకు సంబంధించినటువంటి కాలనీలో 10 లక్షలతో నిర్మించినటువంటి సీతారాముల దేవస్థానానికి ఈరోజు మనం ప్రతిష్ఠ చేయడం జరిగింది. దానితో పాటు గ్రామానికి ఇంటింటికి కుళాయి పథకం కింద 87,20,000 రూపాయలతో ప్రారంభమైనటువంటి నిధులకి డ్రైన్స్ 40 లక్షల రూపాయలతో నిర్మించినటువంటి దానికి, దీనితో పాటు ఎలక్ట్రిసిటీ విద్యుత్ శాఖకు సంబంధించి 35 లక్షల రూపాయలతో చేపడుతున్నటువంటి కార్యాలయాల నిర్మాణం, బ్రేకర్స్ ఏర్పాటు, వీటికి దాదాపుగా ఈ ఒక్కరోజే ఈ గ్రామానికి సంబంధించి 2 కోట్ల రూపాయల పనులకు సంబంధించినటువంటి శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది. ఈ గ్రామంలో ఇప్పటికే జొన్నమెట్ట గిరిజన కాలనీలో 10 లక్షల రూపాయలతో తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో దేవస్థానాన్ని పూర్తి చేశాం. ఈరోజు మరొక దేవస్థానాన్ని ప్రారంభించాం. 50 లక్షల రూపాయలతో ఇంకొక దేవస్థానానికి, అంటే దాదాపుగా 70 లక్షల రూపాయలు విలువైనటువంటి దేవస్థానాలని మనం మంజూరు చేయడం జరిగింది. దీని మీద సోదరుడు చిన్ని సురేష్ కుమార్ రెడ్డి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి దేవస్థానాలు మంజూరైనటువంటి వాటిని పూర్తి చేయించడం, వెంటనే వాటి మంజూరు కోసం ఈరోజు వాటిని వెంటబడి మంజూరు చేయించుకున్నటువంటి వెంటనే ప్రారంభించడం, ఇవన్నీ కూడా భక్తుల మనోభావాలను గౌరవించేటువంటి విధంగా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ప్రజల యొక్క ఆధ్యాత్మిక భావన మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవాలనేటువంటి ఆలోచనతో ఈ దేవాలయాల నిర్మాణాన్ని కూడా ఈరోజు విస్తృతంగా చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ఆమె ప్రజల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద, ప్రత్యేకంగా నా మీద ప్రజల ఆశీస్సులతో పాటు సీతారాముల దీవెనలు కూడా ఎలవేళలా ఉండాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా ఆకాంక్షిస్తున్నా. దీనితో పాటు ఈ మధ్యకాలంలో సోమిరెడ్డికి ఒక అలవాటు అయిపోయింది. ఎవరినో ఒకరిని పిలవడం, మభ్య పెట్టడం, ప్రలోభ పెట్టడం, కండువాలు కప్పడం, వెళ్ళిపోవడం. ఆ తర్వాత పాపం వాళ్ళు వచ్చి, అయ్యా మేము అక్కడికి వెళితే మాకు కండువాలు వేసారు, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలను కొనసాగుతానని చెప్పడం. అందులో భాగంగా ఎర్రబల్లి గ్రామానికి వెళ్ళి వాళ్ళకి కండువాలు వేసి చేయి దులుపుకొని ఎవరన్నా వస్తే కనపడితే మెడలో కండువాలు వేసేసి వెళ్ళిపోవడం, వీళ్ళందరూ పార్టీలో చేరినారని ప్రకటించుకోవడం, ఇవన్నీ ఎంత విడ్డూరంగా ఉన్నాయంటే పాపం వాళ్ళందరికీ మరలా ఆయన చెప్పాడంటే ఈ మధ్య నాకు కండువాలు వేయడానికి చేతులు నొప్పి పుడుతున్నాయి. ఆయనకి కాదు నాకు నొప్పి పుడుతుంది. ఆయన వేసినటువంటి వాళ్ళకి తిరిగి కండువాలు వేయలేక నాకు చేతులు నొప్పి పుడుతున్నాయి. వీళ్ళందరూ మా వాళ్ళు, మాతో పాటు ఉండేటువంటి వాళ్ళు, మా కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు. అందుకనే ఈరోజు పాపం ఆయన ఏమని తిరుగుతున్నాడు, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. నేనేమో చంద్రబాబు నాయుడు నాతో సహా అందరికీ వాయిస్ రికార్డింగ్ వచ్చింది. మీరు మీ నియోజకవర్గంలో ఎవరిని కోరుకుంటారు శాసనసభ్యుడిగా, రామనారాయణ రెడ్డిని కోరుకుంటారా, లేకపోతే ఊరు ఇష్టం లేదా నోట కొడతారా అని చెప్పాను. అందరూ పాపం నోట కొట్టేవాళ్ళు నోట కొట్టారు. రామనారాయణ అసలు ఈ పెద్ద ఆయన పేరే లేదే, అక్కడ సోమిరెడ్డి పేరే రాలేదే. అంటే నేను పోటీ చేస్తానని ఊరేటువంటి నీకు సంబంధం లేకుండా ఒక అభ్యర్థి పేరు వస్తుందంటేనే నువ్వు పార్టీలో ఎంత బలహీనంగా ఉన్నావు, ప్రజల్లో ఎంత బలహీనంగా ఉన్నావు అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. నీ భవిష్యత్తుకి గ్యారంటీ లేదు. నువ్వు ఇంకొకటి నేను షూరిటీ ఇస్తా, గ్యారంటీ ఇస్తా అని చెప్పి చెప్పడం అనేటువంటి హాస్యాస్పదం. ఏదేమైనా
ఎర్రబల్లి గ్రామస్తులు ఈరోజు వాళ్ళని తీసుకెళ్లి ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేసినా వాళ్ళు వాటన్నిటిని తిరస్కరించి లేదు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతాం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మేము మద్దతు ఇస్తాం, నాకు అండగా నిలుస్తామనేటువంటి ఆలోచనతో వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రాష్ట్రంలో సాగుతున్న అవినీతి, కక్షపూరిత, విధ్వంస, నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తున్నారని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పేర్కొన్నారు. నెల్లూరు నగరానికి విచ్చేసిన ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ పార్టీ నేతలు, కార్యకర్తలు అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. 22వ తేదీన శివరాజ్ చౌహాన్ రాష్ట్రానికి రానున్నారని, మరో 2 నెలల్లో ఎన్నికలకు వెళ్లనున్న తరుణంలో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుందన్నారు. ఇసుక అక్రమాలు, అవినీతిపై కేంద్ర ప్రభుత్వం పోరాటంలో విజయం సాధించిందని పేర్కొంటూ దారి మళ్లిస్తే నిధులు విడుదల చేయమని రూరల్ డెవలప్మెంట్ స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మిచాంగ్ తుఫాన్ నష్టాన్ని పరిశీలించేందుకు సైతం పొలాల్లోకి దిగలేని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతాంగం కోసం అహర్నిశలు పరితపిస్తున్నట్లు ప్రగల్భాలు పలకడం సిగ్గుచేటన్నారు. దళిత మహిళలపై అత్యాచారాలు, దళిత యువకులను హత్యలు చేసేవారిని పక్కన పెట్టుకునే ముఖ్యమంత్రి నా బీసీ, నా ఎస్సీ అని అంటూ పదే పదే వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమంటూ దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా అప్పటి ముఖ్యమంత్రి గారు ప్రత్యేక ప్యాకేజీ రూపంలో మేము అన్నీ మీకు ఇస్తున్నామంటే దీనికంటే బ్రహ్మాండమైనటువంటి విషయం ఇంకొకటి ఉండదు అని చెప్పి వారే స్వయంగా అసెంబ్లీలో చెప్పారు. వెంకయ్య నాయుడు గారు రాష్ట్రానికి వస్తే బ్రహ్మాండమైనటువంటి ప్యాకేజీ ఇచ్చారు అని చెప్పి వెంకయ్య నాయుడు గారిని సైతం వారు సన్మానం చేసినటువంటి విషయం ప్రజలందరికీ మీకు కూడా గుర్తుంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. ప్రత్యేక హోదా కింద వచ్చే లాభాలన్నీ కూడా ప్రత్యేక ప్యాకేజీలో పొందుపరిచి రాష్ట్రానికి అందివ్వడం జరిగింది. ఫుల్ స్టాప్ కామా కూడా అప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విషయం. ఆ రోజు మీకు గుర్తున్నట్లయితే అప్పట్లో తెలుగుదేశం తరఫున అక్కడ కేంద్రంలో మంత్రిగా ఉన్నటువంటి సుజనా చౌదరి గారు, అరుణ్ జైట్లీ గారు పక్కన కూర్చుని ప్యాకేజీ వివరాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలకి తెలియజేసినటువంటి నేపథ్యం. నరేంద్ర మోడీ గారు బిల్లు మాధ్యమంగానే కాదు అనేక కార్యక్రమాల మాధ్యమంగా వారు మార్పులు తీసుకొని వచ్చారు. ఇప్పుడు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన ఉంది. ఇంతకుముందు రైతు కనుక నష్టపోయినట్లయితే 2-3 సంవత్సరాలు పట్టేది క్రాప్ కటింగ్ తీసుకుని, బేరీస్ వేసుకుని అప్పుడు వారికి కాంపెన్సేషన్ ఇవ్వడానికి. కానీ ఇవాళ ఫసల్ బీమా యోజన మాధ్యమంగా కేవలం 15-20 రోజుల్లోనే రైతుకి ఊరట అందించేటువంటి ప్రక్రియ నరేంద్ర మోడీ గారు చేపట్టారు. మినిమం సపోర్ట్ ప్రైస్కి మనం చట్టబద్ధత కల్పించలేనటువంటి సందర్భంలో ఈ నామ్ కార్యక్రమాన్ని తీసుకుని వచ్చి దేశంలో ఎక్కడైనా సరే ఇవాళ ఇక్కడ వర పండించుకున్నటువంటి రైతుకి జమ్మూ కాశ్మీర్లో మెరుగైనటువంటి ధర లభించేటట్లయితే డిజిటల్గా కూడా తన ధాన్యాన్ని అమ్ముకునేటువంటి వెసులుబాటు నరేంద్ర మోడీ గారు కల్పించారు. ఇవాళ డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, ఏ రకంగా తీసుకున్నా కూడా ఇవాళ నానో ఫర్టిలైజర్స్ తీసుకుని వచ్చి ఇవాళ రైతులకి చాలా వరకు కూడా ఫర్టిలైజర్స్ ఊరట కల్పించారు. అదేవిధంగా ఫర్టిలైజర్స్ మీద ఉన్నటువంటి సబ్సిడీ 2.5 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఇవన్నీ కూడా రైతుల్ని ఉద్దేశించి రైతుల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నిజంగా మీరు బేరీస్ వేసుకున్నట్లయితే ఇవాళ సాలీన ప్రతి రైతుకి కూడా 50,000 రూపాయలు రైతుకి లాభం రూపంలో అందుతున్నటువంటి నేపథ్యం. ఇన్పుట్ సబ్సిడీ కింద 6,000 రూపాయలు సంవత్సరంలో 3 పర్యాయాలు 2,000 కూడా నరేంద్ర మోడీ గారు కేవలం ఇక్కడ రాష్ట్రంలో బటన్ ఒత్తితే డబ్బు వెళుతుందో లేదో తెలీదు, మేమైతే డబ్బు పోతుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం డైవర్ట్ చేస్తుందో. కానీ నరేంద్ర మోడీ గారు అక్కడ ఢిల్లీలో బటన్ ఒత్తిన వెంటనే ఇక్కడ రైతుల ఖాతాల్లోకి డబ్బులు వస్తున్నాయి. కనుక ఏ విధంగా కూడా రైతాంగాన్ని చిన్నచూపు చూడటం కానీ, అగౌరవపరచడం కానీ, లేదా వారిని విస్మరించడం కానీ కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం చేయలేదు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వమే చేసింది. మా పార్టీ ఏ స్థాయిలో పోటీ చేయమంటే ఆ స్థాయిలో పోటీ చేస్తాను, ఎక్కడి నుండి పోటీ చేయమంటే అక్కడ చేస్తాను.
మొట్టమొదటి నుండి నకిలీ తత్వానికి అలవాటు పడ్డ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఏనాటికి అసలు తత్వాన్ని అలవర్చుకోవడం జీవితంలో జరగని పని అని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలం తిక్కవరపాడు గ్రామంలో పర్యటించిన ఆయన టీడీపీ మినీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకువెళ్తూ గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి ప్రస్తుత వైసీపీ ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసాన్ని తెలియజేస్తూ రానున్న ఎన్నికలలో టీడీపీ గెలుపుకు తగిన ఆవశ్యకతను వివరించారు. కృష్ణపట్నం పోర్టులో టెర్మినల్ తరలిపోతుందని తాను చెప్పేంత వరకు తెలుసుకోలేని వ్యక్తి మంత్రిగా సర్వేపల్లి నియోజకవర్గంకు శాసనసభ్యునిగా ఉండటం అత్యంత బాధాకరమన్నారు. నకిలీ మద్యం, నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసుకునేందుకు తప్ప మరి ఇంకెందుకు పనికిరాని వ్యక్తి ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అంటూ తీవ్ర స్థాయిలో వ్యంగ్య విమర్శనాస్త్రాలను గుప్పించారు. నకిలీ తప్ప నిజాయితీ అంటేనే తెలియని కాకాని గోవర్ధన్ రెడ్డికి రానున్న ఎన్నికలలో సరైన రీతిలో గుణపాఠం చెప్పాలని సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. కాకాని గోవర్ధన్ రెడ్డి ఒక వెజల్ అంటే ఒక ఓడ కృష్ణపట్నంకి వస్తుంది కంటైనర్ టెర్మినల్కి అని చెప్పి ఆయన ట్వీట్లో పెట్టాడు. ఆయన ఏదో గొప్ప సాధించినట్టు. అది కూడా ఒక ఫేక్ షిప్ పెట్టాడు. ఫేక్ ఆయనకు అలవాటే కదా, అన్ని ఫేకే పెడతాడు. ఆయన అలవాటు పడిపోయాడు, నకిలీ తత్వానికి అలవాటు పడిపోయాడు. అది వస్తే నేను ఒకటే చెప్పాను, కనీసం నెలలో 8 వెజల్స్, ఇప్పుడు ఈరోజు ఆల్రెడీ 14, నెలాఖరు లోపల 8 వెజల్స్ తెప్పించు. ఒకప్పుడు 14 వెజల్స్ వస్తున్నాయి నెలకి, 8 తెప్పించు, మేము ఒప్పుకుంటాం. అది కూడా దేనికి వస్తుంది? ట్రాన్స్షిప్మెంట్కి వస్తుందా, లేకపోతే ఇంపోర్ట్ చేసుకొని ఏదైనా దాంట్లో వస్తువులు తెస్తున్నారా ఆ కంటైనర్స్లో? లేదు, రావటం ఆ కంటైనర్స్ ఫిల్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేస్తున్నారా? ఫుడ్ గ్రెయిన్స్ కానీ ఇక్కడ నుంచి ఫుడ్ గ్రెయిన్స్ పోతాయి. అదేందో చూపించి క్లారిఫై చేయి. ఊరికే నేను కానీ ఇంట్లో కూర్చోనంటే ఉదయం 7 గంటలకి నా ఎదురుగా సిఐ కూర్చోనంటే మధ్యలో మందు గ్లాస్ పెట్టుళ్ళ ఉదయం 7 గంటలకి అట్ట నువ్వు ఒక షిప్ పెడితే అమాయకులు ఎవరు లేరు. ఇప్పుడు గూగుల్లో సెర్చ్ చేసి ఇమ్మీడియట్గా అది నిజమేందో తెలుసుకునే పరిస్థితి ఈరోజుది. నీ మాదిరిగా గుడ్డిగా నువ్వు ఏం చేస్తే అది నమ్మేదానికి ఎవరు సిద్ధంగా లేరు. నువ్వు మారవు, ఇంకా నువ్వు మారవు. నువ్వు నకిలీ ఫేక్ ఇదే పని నీకు. నకిలీ పత్రాలు, నకిలీ మద్యం, నకిలీ ఫోటోలు, ఫేక్ డాక్యుమెంట్స్, దీనికే నీ జీవితం అంకితం చేసేసావు. కానీ నేను చెప్పినట్టు మేము 6 పార్టీలు పోయి ఆ CEO అదానికి అల్టిమేటం ఇచ్చి వచ్చాం. అల్టిమేటం 15 రోజులు టైం ఏంటి సార్? 15 రోజులుగా చెప్పాడు ఆ CEO. మేము చెప్పాం ఇది పద్ధతి కాదని చెప్పాం. అదానికి చెప్పమన్నాం. క్వశ్చనే లేదు. బూడిద, బొగ్గు, ఐరన్ ఓర్ మా నెత్తినేసి నువ్వు కంటైనర్ పోర్ట్ తీసుకుపోయి అక్కడ కాటుపల్లిలో, ఎన్నూరులో పెడతా ఉంటే ఒప్పుకోమన్నాం. మైట్ బి ఈజ్ 12th రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అదాని కావచ్చు. మేము 1000 ఎకరాలు భూములు గ్రామాలు సాక్రిఫైస్ చేస్తే ఒప్పుకోమని చెప్పాం. 15 days టైం ఏమన్నాడు. ఈయన జనవరి 20వ తేదీ కంటైనర్ పోర్టు మూతపడుతుందని నేను బయటపెట్టిన దాకా ఇంట్లో కూర్చొని మూలగుతున్నాడు. ఆయన మొక్కతా ఉన్నాడు. ఈయన మంత్రికి తెలియదంట నేను చెప్పిన దాకా. ఇప్పుడు నా వల్ల వస్తుంది థ్యాంక్స్ అని చెప్పి పెడుతున్నాడు. సిగ్గు ఉండాలయ్యా, దేనికైనా సిగ్గు ఉండాల. నిద్రలేసి నన్ను తిట్టేదానికి కాదు, ప్రాక్టికల్గా నిజాయితీగా నిలబడి ఒక మంత్రి రోల్ ప్లే చేయి. మంత్రి రోల్ ఎట్టా వ్యవసాయ శాఖ నిన్ను వదిలేసింది, వాళ్ళు చూసుకుంటున్నారు ఆఫీసర్లు. నువ్వు వ్యవసాయ మంత్రి అని చెప్పి ఎవ్వరూ రాష్ట్రంలో నీకు గుర్తింపు లేదు. నీకు ఆ పవర్స్ కూడా నీకు లేవు. జగన్మోహన్ రెడ్డి దగ్గర, ఆయన దగ్గర పోయే దమ్ము నీకు లేదు. అది నీ పరిస్థితి. జిల్లాలోని అన్ని గ్రంథాలయాల కంటే కోవూరు నియోజకవర్గ కేంద్రంలోని గ్రంథాలయాన్ని అత్యంత సుందరవంతంగా చారిత్రాత్మక పుస్తకాలన్నింటినీ నేటి సమాజానికి అందుబాటులోకి తీసుకువస్తూ రూపొందించడం ఎంతో గర్వకారణమని కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. కోవూరు నియోజకవర్గ కేంద్రంలో 35.08 లక్షల రూపాయల వ్యయంతో
నూతనంగా నిర్మించిన పచ్చిపాల శంకరెడ్డి శాఖ గ్రంథాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దుంతు శారదతో కలిసి ముఖ్య అతిథిగా హాజరై గ్రంథాలయాన్ని ప్రారంభించారు. అనంతరం సభలో ప్రసంగిస్తూ పిల్లలు ఎదిగి ఓ స్థాయికి రాగానే కనీ పెంచిన తల్లిదండ్రులపై కర్కోటకంగా వ్యవహరిస్తున్న నేటి సమాజంలోనూ తల్లిదండ్రులపై ఏనాటికి తరగని గౌరవ ప్రేమాభిమానాలను చూపుతూ తన తండ్రి పేరు చిరకాలంగా నిలిచిపోయేలా కోవూరు అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి చేపడుతున్న కార్యక్రమాలు ఎందరికో ఆదర్శప్రాయమని కొనియాడారు. కోవూరు పట్టణంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలకు కోవూరు అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ఆర్థికంగా సహాయ సహకారాలను అందిస్తూ తన తండ్రి పేరుతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమని ప్రశంసించారు. 35 లక్షలు పెట్టి ఈ గ్రంథాలయాన్ని ఈరోజు నా చేతుల మీదుగా శారదమ్మ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించారు. దాదాపు 38 రకాల దిన వార పక్ష మాస పత్రికలతో పాటు తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ ఇతర భాషలలో 18,631 పుస్తకాలు ఉండడం, 1477 మంది దర్వాతు సభ్యులతో రోజువారీ 120 మంది పాఠకులు రావడం విశేషం. మన కోవూరు శాఖ గ్రంథాలయం రూపురేఖలు మార్చడంలో మన జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ శ్రీమతి దొంతు శారద గారు, నా చెల్లెలు చాలా సహాయం చేశారు. ఇది చాలా కాలం నుంచి పెండింగ్ పడుతూ వచ్చింది. ఒకరోజు రాధన్న వచ్చి శారదమ్మకు ఫోన్ చేయండి అంటే ఒకే ఒక్క ఫోన్ కాల్తో వెంటనే స్పందించి దీనికి కావాల్సినటువంటివన్నీ కూడా సమకూర్చి మాకు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. శారదమ్మకి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రాధాకృష్ణారెడ్డి గారిని మనం అభినందించాలి. తల్లి గారి పేరు 10 లక్షలు కట్టి హై స్కూల్కి పెట్టించారు. ఈరోజు 5 lakhs పెట్టి గ్రంథాలయానికి తండ్రి గారి పేరు పెట్టించడం జరిగింది. రోజు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం, ఈ కాలంలో పెంచి పెద్ద చేసిన పిల్లలే తల్లిదండ్రులను ఇళ్లలో ఉంచి బయటకు నెట్టేస్తూ ఉన్నారు. ఆ సోషల్ మీడియాలో అవి చూస్తుంటే కన్నీళ్ళు వస్తాయి. ఒక బిడ్డ కాలుతో తంతాడు తల్లిని, ఒక బిడ్డ తండ్రిని ఈడ్చుకుని బయటకు పోయి తోసేస్తాడు. ఇవన్నీ చూస్తూ ఉన్నాం. తల్లిదండ్రులని బాగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితులు పోయినాయేమో అని అనిపిస్తుంది. అవి చూస్తే చాలా దారుణమైనటువంటివి సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం, పత్రికల్లో వస్తూ ఉన్నాయి. చంపేస్తూ ఉన్నారు కూడా తల్లిదండ్రులను కొన్ని దగ్గరలో. 9 సంవత్సరాలు 9 నెలలు 9 మాసాలు మోసి బిడ్డను కనిన తర్వాత ఏ విధంగా చూసుకోవాలి? మరో పునర్జన్మ మహిళకి, ఆ తల్లికి బిడ్డను కన్న తర్వాత. అటువంటి తల్లిదండ్రులను చాలా దారుణంగా చూస్తూ ఉన్నారు ఈ రోజుల్లో. ఇటువంటి సమయాలలో రాధన్న లాంటి వ్యక్తులు ముందుకొచ్చి తల్లిదండ్రుల పేరు మీద ఇటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయడం అనేది అభినందించదగ్గ విషయం. అందరూ కూడా రాధన్న లాంటి వ్యక్తులను చూసి ఆదర్శంగా తీసుకొని తల్లిదండ్రులను గౌరవించి, మనల్ని పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులను గౌరవించి ఇటువంటి కార్యక్రమాలు చేపడితే చాలా మంచిది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని విధ్వంసాలు, అరాచకాలు సృష్టించడం తప్ప మరేమీ చేతకాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసలు పరిపాలన అంటే ఏంటనేది పక్క రాష్ట్రపు ముఖ్యమంత్రి స్టాలిన్ను చూసి అయినా నేర్చుకోవాలని మాజీ మంత్రి నెల్లూరు నగర టీడీపీ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ సూచించారు. నెల్లూరు నగరంలోని 3వ డివిజన్ నందు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించిన ఆయన కార్యక్రమం అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే మొట్టమొదటి కార్యక్రమంగా టిడ్కో గృహాలు పంపిణీని చేపడతామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం వచ్చి 5 ఏళ్లైనా పేదలకి ఇళ్లు ఇవ్వకుండా మోసం చేసిందని మండిపడ్డారు. నిన్న జరిగిన ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో గందరగోళం జరగడం బాధాకరమన్నారు. చక్కగా వాటిని పూర్తి చేసి పేదలకు అందిస్తే తాము కూడా సంతోషిస్తామన్నారు. దాదాపు వాటిని 5 ఏళ్లు మూలనడేసి మరో 20 రోజుల్లో ఎలక్షన్ వస్తుందనే ఉద్దేశంతో ఇప్పుడు ఇవ్వటం కరెక్ట్ కాదన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న సంక్షేమ పథకాలన్నింటినీ మళ్లీ తీసుకువస్తామని స్పష్టం చేస్తూ అధికారులు రాజకీయ నాయకుల మాటలు విని ఇబ్బందులు పడవద్దని హితవు పలికారు. ఎంతమంది పేదలు, నిరుపేదలు ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన డేటా 43,000 అన్నారు. నేను వెంటనే 43,000 శాంక్షన్ చేశా. అవి ఆల్మోస్ట్ కట్టారు, ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి.
వాటిని పేదలు నిరుపేదలకి మేము సంతోషిస్తాం, మేమేం అనుకోం, మేమేం బాధపడం, మేము కామెంట్ కూడా చేయము. కానీ వాళ్ళకు కూడా ఇవ్వకుండా దాదాపు 5 ఏళ్ళు పక్కన పడేసి ఇప్పుడు ఎలక్షన్ వస్తుందని 20 రోజుల్లో రమ్మని చెప్పి చేయటం అది కరెక్ట్ కాదు. అది చాలా చాలా తప్పు. పక్కన తమిళనాడు చూసి నేర్చుకోండి. తమిళనాడులో అమ్మా క్యాంటీన్స్ ఉంటే స్టాలిన్ సీఎం కాగానే నేను అమ్మా క్యాంటీన్స్ని క్యాన్సిల్ చేయను, కంటిన్యూ చేస్తానని స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ ఈ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాగానే క్యాన్సిల్ చేశాడు. సంక్షేమం ఎక్కడండి సంక్షేమం చేసేది? 43,000 మంది పేదలకి ఇల్లు ఇస్తే ఇక్కడే కాదు, నాకు 114 మున్సిపాలిటీస్ ఉంటే అన్ని మున్సిపాలిటీస్లో ఇలాగా కట్టే ఇల్లు ఇదే విధంగా కట్టించారు. ఎక్కడ ఇవాళ నాశనం చేశారు. ఆ రోజు రంగులు కూడా తెలుగుదేశం పార్టీ వాడు తెలుగుదేశం కలర్ వేయాలంటే చంద్రబాబు నాయుడు ఒప్పుకోలా. హై క్వాలిటీ అపార్ట్మెంట్స్కి ఎలా కలర్స్ ఉంటాయో అలా కలర్స్ డిజైన్ చేయమన్నాడు. ఆ రోజు ఎల్ఎన్టీ, షాపుంజీ, ఎన్సీసీ వీళ్ళందరికీ చెప్పి రకరకాల డిజైన్లు చెప్పించి ఆ కలర్స్ వేసాం. కానీ రాష్ట్రంలో మొత్తం నాశనం చేశారు కలర్స్. కాబట్టి ఇంకొక 20 రోజులు ఉంది. ఈ 20 రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. 2 నెలల్లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. ఖచ్చితంగా అలాగనే ఫస్ట్ ప్రయారిటీ ఆ పేదలు నిరుపేదలకి హౌసెస్ ఖచ్చితంగా ఇస్తారు. నెల్లూరు సిటీలో 54 డివిజన్లో ఉన్న ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వటం, అండర్గ్రౌండ్ సివరేజీ, డ్రింకింగ్ వాటర్, వాటితోటే మిగతా పార్కులు కానీ అన్నా క్యాంటీన్స్ కానీ నెక్స్ట్ అన్నీ పూర్తి చేస్తామని నెల్లూరు ప్రజలందరికీ సవినయంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఈ ప్రభుత్వం మేము చేస్తున్న సంక్షేమం అని ఏ సంక్షేమం చేస్తున్నారండి? తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న 100 సంక్షేమాలని క్యాన్సిల్ చేశాడు. 100 అన్నా క్యాంటీన్ కావచ్చు, సంక్రాంతి కానుక కావచ్చు, రంజాన్ తోఫా కావచ్చు, క్రిస్మస్ కానుక కావచ్చు, ఇవన్నీ క్యాన్సిల్ చేశాడు. నేను తిరిగేటప్పుడు ఎలా పేదలు నిరుపేదలు కార్డు లేని వాళ్ళు సార్ ట్రైసైకిల్స్ ఇవ్వండి, బ్యాటరీ అని రిక్వెస్ట్ చేస్తే విజయవాడ నుంచి ఒక 10 తెప్పించాం స్పాన్సర్ చేస్తూ. వాటికి బిల్లు ఉంది, జిఎస్టీ కట్టాం, అన్నీ ఉంటే నిన్న బైపాస్ రోడ్లో దాన్ని సీజ్ చేశారు. ఈ ప్రభుత్వం అండి అవి పేదలు నిరుపేదలకు ఇచ్చేది. సంక్షేమం అంటే అది. సంక్షేమం అంటే మనం ఇది ఇల్లు తిరిగి నిజంగా ఎవరు ఇబ్బందులు ఉంటారో వాళ్ళు సంక్షేమం చూడటం. అది చేస్తే పేదలు నిరుపేదలు వాళ్ళు గొప్పవాళ్ళు అయితే వాళ్ళు కొనుక్కుంటారు. అలాంటిది కూడా చేశారంటే నేను అదే నిన్న అధికారులతో మాట్లాడాను. సార్ 2 రోజులు టైం ఏంటి, ఒకసారి వెరిఫై చేసి డాక్యుమెంట్స్ రిలీజ్ చేస్తామన్నారు. ఏముంది అక్కడ డాక్యుమెంట్స్ వెరిఫై చేయడానికి? అవి కొన్నది కరెక్టా కాదా, ఎవరైతే సప్లై చేశారో వాళ్ళని అడగటం, వాళ్ళ దగ్గర వెరిఫై చేసుకోవటం, జిఎస్టీ కట్టారో లేదో వెరిఫై చేసుకోవటం, రిలీజ్ చేయటం. అది ఎంత పని అండి? గంట పని. సరే కానీ 2 days అన్నారు, చూస్తాం. కావలి నియోజకవర్గంలో తాను ఓ బలమైన నాయకుడిని, అలకపురి రాజు కంటే అత్యధికంగా ప్రజాసేవలలో నిమగ్నమైన నాయకుడిని కూడా, అలాంటి నాయకుడైన తనకు ప్రధాన పార్టీలు టికెట్ ఇవ్వకపోవడం పెద్ద తప్పే చేశాయన్న యోచన కలిగిస్తానంటూ కావలి నియోజకవర్గానికి చెందిన నేత పసుపులెడ్డి సుధాకర్ నిర్వహించిన బల ప్రదర్శన సభ అబాసుపాలైంది. ఏ పార్టీ తనకు టికెట్ ఇవ్వకపోవడంతో తనకంటూ ఓ పెద్ద వర్గమే ఉంది అన్న ప్రగల్భాలను చెప్పుకునేందుకై కావలి నియోజకవర్గం కేంద్రంలోని పోలీస్ గ్రౌండ్స్ నందు పసుపులెడ్డి సుధాకర్ కావలి కదిలింది అన్న నినాదంతో బీసీ మహాసభ నిర్వహించేందుకు సంసిద్ధమై సభ నిర్వహించగా ఆ సభ మాత్రం ఆ నేతను ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది అనుకుంటే అది కాస్త తిరకాసై దిగువ స్థాయికి తీసుకువెళ్లింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ సభ నిర్వహించేందుకు జన సమీకరణ కోసం కూడా పసుపులెడ్డి సుధాకర్ భారీగానే ఖర్చు పెట్టారట. అయితే ఎన్నడూ లేని రీతిలో అధికార పార్టీపై విమర్శలు చేయడం మాని తనకు గుర్తింపు కలిగించలేదన్న ఆవేదనతో చారిత్రాత్మకంగా విడ్డూరంగా ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసేందుకే కంకణం కట్టుకుని పసుపులెడ్డి సుధాకర్ ప్రసంగించడంతో అక్కడికి వచ్చిన ప్రజలంతా తన స్వార్థం కోసం తమను వాడుకుంటున్నాడని యోచించి పసుపులెడ్డి సుధాకర్ ప్రసంగం మొదలుపెట్టిన 2 నిమిషాలకే ప్రజలంతా పరుగులు పెట్టడం విశేషం. ఈ ప్రజలంతా బయటకు వెళ్లకుండా ఉండేందుకు పసుపులెడ్డి సుధాకర్ అనుచరులు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ మీరు ఇచ్చే డబ్బులు కూడా మాకు వద్దు, ఇది ఎక్కడ లేని విడ్డూరంగా ఉంది అంటూ మహిళలు పరారైతే పురుషులు మాత్రం పసుపులెడ్డి ఇచ్చిన టోకెన్లతో మద్యాన్ని సేవించి
సభాస్థలిని శయన స్థలిగా భావించి పవలించడం నియోజకవర్గంతో పాటు నెల్లూరు జిల్లాలోనూ చర్చనీయాంశంగా మారింది. దీంతో అనుకున్నదొక్కటి అయినదొక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అన్న చందంగా తయారైందట పసుపులేటి సుధాకర్ పరిస్థితి. ఆ పరిస్థితిని మేము చెప్పడం ఎందుకు? ఎన్ న్యూస్ స్క్రీన్ పై ప్రసారమయ్యే విజువల్స్ ద్వారా మీరే తిలకించండి. అందరి సహకారం సమిష్టి భాగస్వామ్యంతో ఆత్మకూరు నియోజకవర్గంలో అభివృద్ధి చేసేందుకు ఏర్పాటు చేసిన ఆత్మకూరు డెవలప్మెంట్ ఫోరం ద్వారా అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగించనున్నట్లు ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు. అనంతసాగరం మండల కేంద్రంలో విజయీభవ యాత్ర కార్యక్రమంలో భాగంగా పర్యటించిన ఆయన ఏడీఎఫ్ సౌజన్యంతో పలువురు దాతలు చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలతో పాటు ప్రభుత్వ భవన సముదాయాలకు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. అనంతసాగరం పంచాయతీకి ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వంలో 37.34 కోట్ల నిధులను సంక్షేమాభివృద్ధి కోసం కేటాయించినట్లు వెల్లడించారు. జిల్లా కలెక్టర్తో జరిపిన సమీక్షలతో అనంతసాగరం మండలంలో దాదాపు 367 మంది రైతులకు లబ్ధి చేకూరిందని వివరించారు. పార్టీలకు అతీతంగా మన ప్రాంతంలోని పారిశ్రామికవేత్తలందరినీ కలుపుకుని అభివృద్ధిని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దాదాపు 5 లక్షల కోట్లు అక్కడ ఊళ్ళే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఖర్చు అవుతున్నారు. కానీ మన ముఖ్యమంత్రి గారు ప్రతి గ్రామంలో రాజధాని కట్టాలని చెప్పి సచివాలయం, రైతు భరోసా కేంద్ర, డిజిటల్ లైబ్రరీ అవన్నీ కట్టి ప్రతి గ్రామంలో ఒక రాజధాని తయారు చేశారు. ఆ మార్పు మీరు గమనించాలి. ముందు బయటికి పోయి పని జరిగేది, ఇప్పుడు మన గ్రామాల్లోనే పని జరిగిపోతాం. మీరేమైనా కావాల్సి ఉంటే సచివాలయం పోతే వాలంటీర్ని అడిగితే ఎవరికి అర్హత ఉందో దాదాపు అందరికి వస్తారు. మీలో ఎవరన్నా ఉన్నారా ఒక్కరు మీకు అర్హతగా రావాల్సింది ఎవరన్నా లంచం ఇచ్చి తీసుకున్నారా? ఎక్కడా జరగలేదు. ఆ మార్పు తీసుకొచ్చారు మన ముఖ్యమంత్రి గారు. అంటే ఆయన ఆలోచన పేదరికం తగ్గించాలి, రాష్ట్రం ముందుకు పోవాలంటే ప్రతి ఒక్కరూ ఘనంగా ఉండాలని చెప్పి ఆలోచన. వైద్యంలో చంద్రబాబు గారు అయితే అంతా ప్రైవేట్ హాస్పిటల్స్ కట్టబెట్టారు. మీరందరూ ఒక ప్రైవేట్ హాస్పిటల్ పోతే ఎంత ఖర్చు అవుతుందో మీకే తెలుసు. ఒక చిన్న టెస్ట్ చేసినా కానీ 5,000 రూపాయలు పెడతారు. అట్లాంటిది మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో ఒక విలేజ్ క్లినిక్ అని పెట్టారు. మీ అందరి ఇంటికి డాక్టర్లు పంపించి టెస్టులు చేయించారు. మీ పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా చూస్తూ ఎవరికన్నా అవసరం ఉంటే మళ్ళీ ట్రీట్మెంట్ కూడా రెండోసారి ఇంకో క్యాంపు పెట్టి మీ అందరికీ ట్రీట్మెంట్ వచ్చేటట్టు చూశారు. అంటే ఆరోగ్యంగా మీరందరూ బాగుండాలని చెప్పేసి గ్రామ స్థాయి పరిపాలన తీసుకొచ్చి ఆయన మీ ఆరోగ్యం గురించి ఎంతో ఆలోచించుకుంటున్నారు. మీకు ఏమి ఖర్చు లేకుండా మీరందరూ ఆరోగ్యం ఉండాలని చెప్పి ఆలోచన. అది మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. మేనిఫెస్టోకి దాదాపు 600 హామీలు ఇచ్చారు. కానీ అమలు చేసింది అయితే ఎన్నో మీరే చూశారు. మన ముఖ్యమంత్రి గారు మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి చెప్పారో అన్నీ చేసి ఒక్కటి కూడా మిగలకుండా 99% అమలు చేసి ఈరోజు మళ్ళీ మీ ముందు వస్తున్నారు. సాధారణ కుటుంబాలలోనే చిన్న కలహాలు ఏర్పడుతున్న తరుణంలో అధికారంలో ఉండి రాష్ట్రంలోనే ఎంతో బలోపేతంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కలహాలు అన్న అంశం సహజంగానే భావించాలి తప్ప అదేదో పెద్ద విపత్తులా భావించడం సమంజసం కాదని శాసనమండలి సభ్యులు గూడూరు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి మేరిగ మురళీధర్ పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకై ప్రత్యేక కార్యక్రమాలను రూపొందిస్తున్న ఆయన గూడూరు మండలంలోని చెన్నూరు గ్రామం నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించి రానున్న ఎన్నికలలో చేపట్టవలసిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. పార్టీలో కలహాలు ఉండటం వాస్తవమేనని, అయినా ఆ కలహాలన్నింటినీ కడిగివేస్తూ రానున్న ఎన్నికలలో సంయుక్త కార్యాచరణతో గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని వెల్లడించారు. తనపై పార్టీ ఉంచిన నమ్మక విశ్వాసాలను వమ్ము చేయకుండా ప్రతి ఒక్కరి కలయికతో రానున్న ఎన్నికలలో తన సత్తా చాటేందుకు అలుపెరగక కృషి చేస్తానని స్పష్టం చేశారు. గూడూరు శాసనసభ అభ్యర్థిగా టీడీపీ నుండి పోటీ చేస్తున్న వ్యక్తి గతంలో తన నమ్మిన పార్టీని ప్రజలను మోసం చేసి తన స్వార్థ ప్రయోజనాల కోసం పరారైన విషయాన్ని గుర్తెరిగి గూడూరు నియోజకవర్గ ప్రజలంతా తనకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. టికెట్ రాకపోయినా మీ మన్నలను పొందాను. పదవి ఎమ్మెల్సీ వచ్చింది, విప్ వచ్చింది. నాలో ఎక్కడైనా మార్పు గమనించారా? ఎక్కడైనా నాకు కనబడిందా మార్పు? ఓహో అన్న లెవెలే లేదు. నేను కార్యకర్తగా ఉండడమే ఇష్టపడతా. పెద్ద చేరేస్తే తీపిచ్చేస్తాను. అందరితో పాటు సమంగా ఉండాలనే తత్వం నాకు భగవంతుడు ఇచ్చిన గుణం, నేర్చుకున్న గురువుల దగ్గర నేర్చుకున్న రాజకీయ సంస్కారం అది. అట్లాంటి సంస్కారమైన రాజకీయం ఇస్తూ మీ ఇంటి బిడ్డగా, వైఎస్ఆర్ ఇంటి బిడ్డగా, మీ ఇంటి బిడ్డగా నేను తయారవ్వాలని సిద్ధంగా ఉన్నాను. మన పెద్దలు చెప్పినట్టుగా మనమంతా సిద్ధం కావాలి.
దానికి కూడా వెంటనే సంసిద్ధం అనే ఒక ఆప్షన్ ఇది పెట్టాడు. సిద్ధం మనం అంటే సిద్ధం అంటే యుద్ధానికి సిద్ధం ఒకటే వర్డ్. దాంట్లో సంసిద్ధం అంటే అన్నిటికీ రెడీ. నేను గెలిచినా ఓడిపోయినా ఇంటికి పోయేదానికి కూడా రెడీ అనే అర్థం వచ్చినట్టుగా సంసిద్ధం అని పెట్టుకున్నాను. మీరు గమనించండి, సిద్ధం అంటే అర్థమైంది. ఈ రేపు జరిగే ప్రోగ్రామ్ సిద్ధం. సంసిద్ధం అంటే అన్నిటికీ ఆ ప్రోగ్రామ్ ఫెయిల్ అయినా పాస్ అయినా ఇంటికి పోయేదానికైనా నేను సంసిద్ధం అనే వార్త వాళ్ళకి తెలియకుండా వాళ్ళ మనోభావాలే స్పష్టం చేస్తున్నాయని నేను తెలియజేసుకుంటూ హుందాతనంగా పోదాం, రాజకీయాలు హుందాతనంగా పోదాం. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు పార్టీ పెట్టి టికెట్ ఇస్తే జీవితంలో తెలుగుదేశం పార్టీలో ఎవరికైనా టికెట్ రాగలిగాయా? వైఎస్ఆర్ పార్టీలో మాలాంటి పేదలకు వస్తున్నాయి. నేను పేదవాడిని మాటల కోసం చెప్పడం కాదు, నిజంగా మధ్యతరగతికి అప్గ్రేడ్ అయిన రాజకీయాలకు పేదరికమే. కానీ పని చేసుకుంటూ పోతుంటే నన్ను గుర్తించాడు మా జగన్మోహన్ రెడ్డి గారు. నేను నా భవిష్యత్తును గురించి ఆలోచించలే. జగన్మోహన్ రెడ్డి గారు గొప్పగా ఆలోచించి ఈ నెల్లూరు జిల్లాలో గొప్ప వాతావరణంలో నెల్లూరు జిల్లాలో బలహీన వర్గాలకి ఎమ్మెల్సీ ఇచ్చాడు, ఇనానిమస్గా గెలిపించాడు. ఊరికే వేదిక మెత్తికి సాధికారత గురించి గొప్పగా మాట్లాడడం కాదు, చేసి చూపిస్తున్నాడు, అందరికీ చేస్తున్నాడు. ఈరోజు సంక్షేమ ఫలాలు వస్తే గతంలో సంక్షేమ ఫలాలు తెచ్చుకోవాలంటే ఏ విధంగా రాజకీయ జోక్యం ఉండేది, ఈరోజు ఏమైనా ఉందా? టెన్షన్గా ఒక చిన్న బ్యాంకు 5,000 లోన్ తెచ్చుకోవాలంటే అవస్థలు పడాలా. ఈరోజు చేయూత కార్యక్రమంలో 18,500 వాళ్ళకి అకౌంట్లో డైరెక్ట్గా వేసేస్తున్నారు. ఎంత మార్పు! అది అధికారంలో వచ్చిన తర్వాత, ఒక మనసున్న వ్యక్తి అధికారంలో వచ్చిన తర్వాత ఎంత మార్పు! 2 ఏళ్ళు కరోనా వచ్చి అల్లాడి చేసింది. ఎక్కడ ఒక ఇన్కమ్ కూడా రాకుండా రాష్ట్రం అయినా కూడా ఒక పట్టుదలతో ఆయన నేను సంకల్ప బలంతో చేయాలనుకున్నాడు. ఏ ఇబ్బంది పడ్డాడో 2,50,000 కోట్ల రూపాయలు, ఒకటి కాదు రెండు కాదు, ఈరోజు జనాల అకౌంట్లో పడిపోయినాయంటే ఆయన 175 అంటే అర్థం ఉందా? అంత సంక్షేమ ఫలాలు ఇచ్చాడు కాబట్టి నేను చేశాను, నన్ను ఆదరిస్తారని నమ్మకంతో 170 సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంత వాతావరణమే కనబడుతుంది. నిన్న నేను కొన్ని బూతులు చూస్తే మెజార్టీ వచ్చిన బూతుల్లో కూడా ఈ సంక్షేమ ఫలాలతో మేమంతా మార్పు చెందాము, ఈసారి జగనానికే వేస్తాము, ప్రతి బూత్ కూడా మార్పు రాబోతుందని కూడా నేను తెలియజేస్తూ, పరిశ్రమలను తీసుకురావడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేత కాదంటూ వ్యాఖ్యలు చేసిన ప్రతిపక్ష విపక్షాలకు చెంపపెట్టుగా సర్వేపల్లి నియోజకవర్గంలో పరిశ్రమల స్థాపన పరుగులు పెడుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పంటపాలెం గ్రామంలో పర్యటించిన ఆయన గ్రామ పరిధిలో 650 కోట్ల ఖర్చుతో నిర్మించిన అనవోలియా ఎడిబుల్ ఆయిల్ పరిశ్రమను ప్రారంభించారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను అభివృద్ధి చేయడంతో రైతులకు గిట్టుబాటు ధరలు రావడమే కాక స్థానికంగానూ పలు లాభాలు చేకూరే అవకాశం ఉందని వెల్లడించారు. పంటపాలెం గ్రామ పరిసర ప్రాంతాలలోని స్థానికులకు ఈ ఆయిల్ సంస్థ నందు ఉద్యోగ అవకాశాలను ఖచ్చితంగా కల్పించేందుకు కృషి చేయాలని మేనేజ్మెంట్ కు సూచించారు. స్థానికంగా పరిశ్రమలు నెలకొల్పుతున్నారంటే అనేక మంది నిరుద్యోగులు ఆయా పరిశ్రమలపై ఎంతో ఆశలు పెంచుకుని ఉంటారని పేర్కొంటూ అలాంటి నిరుద్యోగుల ఆశలను అడియాసలు చేయకుండా ముందుకు సాగాల్సిన బాధ్యత ప్రతి పరిశ్రమపై ఉంటుందని గుర్తు చేశారు. అనంతరం దొరువులపాలెంలో గోకుల్ అగ్రో ఇండస్ట్రీస్ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. మహానేత రాజశేఖర రెడ్డి గారు పోర్టును తీసుకురావడం, దాన్ని ప్రారంభించి పూర్తి చేయడం, జాతికి అందజేయడం జరిగిన తర్వాత పోర్టు ఆధారిత పరిశ్రమలు రావడం ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా పామాయిల్ ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి మేనేజ్మెంట్స్ ఎక్కడైతే ఇతర ప్రాంతాల్లో బాగా రాణించి ఈ ప్రాంతానికి కూడా వచ్చి ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయాలనేటువంటి లక్ష్యంతో రావడం జరిగింది. అందులో భాగంగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దాదాపుగా 8 పరిశ్రమలు వచ్చాయి. ఈరోజు గోకుల్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉందో పామాయిల్కి సంబంధించి, సన్ఫ్లవర్ ఆయిల్కి సంబంధించి వాళ్ళ రిఫైనరీ ఇక్కడ ముత్తుకూరు మండలానికి సంబంధించి దొరువులపాలెం పంచాయతీలో పెట్టడం అనేటువంటిది సంతోషించాల్సినటువంటి విషయం. ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించి ఎప్పటికప్పుడు అనేక రకాలైనటువంటి పరిశ్రమలు మనం స్థాపిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ప్రధాన యొక్క లక్ష్యం రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి, రైతులు పండించేటువంటి పంటలకు వాల్యూ అడిషన్ జరగాలి, వినియోగదారుడి మీద భారం పడకూడదు అనేటువంటి 3 ప్రధానమైనటువంటి లక్ష్యాలతో ఈరోజు పనిచేస్తున్నాం. అందులో భాగంగా అనేక రకాలైనటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ని మనం తీసుకురావడం జరిగింది. ఫుడ్ ప్రాసెసింగ్లో ముఖ్యమంత్రి గారు ప్రధానంగా చూసేటువంటి 2 లక్ష్యాలు, ఒకటి రైతులకి గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.
అలా భాగంగా ఈరోజు కూడా పంటపాలెం గ్రామానికి సంబంధించి ఆనావోలియా ఏదైతే ఉందో 650 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి దాన్ని వర్చువల్ పద్ధతిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఈరోజు ఆయన ఇతర కారణాలతో బిజీగా ఉన్నందువల్ల ఇక్కడి నుంచి మేము లాంఛనంగా దాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పేరుకి ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా ఈరోజు అభివృద్ధి చెందాలనేటువంటి లక్ష్యంతో పరిశ్రమలు వస్తున్నాయి. గోకుల యాజమాన్యానికి నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. వాళ్ళు మరింత ఎక్స్పాన్షన్కి వెళ్ళాలని, విస్తరించడంతో పాటు మరిన్ని నూతన పరిశ్రమలు ఇక్కడ నెలకొల్పేటువంటి విధంగా భగవంతుడు వాళ్ళకి సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటున్నా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సర్వేపల్లి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న మంత్రి కాకాణి. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు. సోమిరెడ్డి వైసీపీ అభిమానులను బ్రతిమలాడి టీడీపీ కండువా కప్పుతున్నారంటూ వ్యాఖ్యలు. నెల్లూరుకు విచ్చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. అక్రమాలు, అవినీతి ప్రభుత్వానికి 2 నెలలే అంటూ వ్యాఖ్యలు. ప్రత్యేక హోదాకు సమానమైన సహకారం ప్యాకేజీతో అందిందని వెల్లడి. నియోజకవర్గంలో తన బలాన్ని చూపుకునేందుకై పసుపులెట్టి భారీ సభ. ధనం, మద్యం ఆశ చూపి తీసుకువచ్చిన సభలో నిలువని జనం. తుస్సుమన్న పసుపులెట్టి బల ప్రదర్శన. పక్కున నవ్వుతున్న పలు పార్టీలు. ఇదే ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.